యేసు ప్రభు వారి శిలువ మరణ ప్రయాణం గెత్సెమనే తోట నుండి గొల్గొతా పర్వతం వరకు సాగింది. మధ్య మధ్యలో కొన్ని స్థలాలకు వెళ్తూ న్యాయ తీర్పు కొరకు ప్రజల చేత, అధికారుల చేత, నాయకుల చేత తీర్పు తీర్చబడటం మెట్టుకు ఈ శిలువ ప్రయాణం గెత్సెమనే తోట నుండి గొల్గొతా పర్వతం వరకు సాగింది. ఈ ప్రయాణంలో ప్రభువారు ఎక్కడెక్కడికి వెళ్ళారు, యేసు ప్రభువారు వెళ్ళినటువంటి ఈ స్థలాలలో నుంచి సార్వత్రిక సంఘానికి దేవుడు నేర్పదలిచినటువంటి పాఠం ఏంటి, ఒక్కొక్కటి ఈ ఫస్ట్ సెషన్లో, సెకండ్ సెషన్లో గెత్సెమనే తోట నుండి గొల్గొతా పర్వతం వరకు సాగినటువంటి ఈ ప్రయాణం ఓ దైవ సేవకుడిగా నాకు నేర్పే పాఠం. ఆయన పిల్లలుగా మన ఒక్కొక్కరికి దేవుడు ఏ పాఠాన్ని నేర్పటానికి ఈ సిలువ ప్రయాణం సాగింది, ఒక్కొక్కటి మనం ధ్యానించుదాం. ఈ సిలువ ప్రయాణం మొట్టమొదట గెత్సెమనే తోట దగ్గర ప్రారంభమైంది. యేసు ప్రభు వారు తెల్లవారితే సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారు. ప్రపంచంలో అత్యంత దారుణమైన హత్య మరణం అనే కంటే కూడా అపోస్తులైన పౌలు గారు అపోస్తుల కార్యాల్లో చెప్తాడు, ప్రపంచంలో అత్యంత అవమానకరమైన, హేయమైన, దారుణమైన హత్య ప్రభువారి జీవితంలో జరిగింది. ఇక తెల్లవారితే ప్రభువారు సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారు. ఇది ఆఖరి రాత్రి. తను సిలువ మరణానికి అప్పగించబడి చనిపోతాడు అన్నది ప్రభువారికి స్పష్టంగా తెలుసు. ఇక తెల్లవారిన తర్వాత ఆయన సిలువ మ్రాను మీద వేలాడబోతున్నారు అన్నది స్పష్టంగా ప్రభు ఎరిగారు. సహజంగా ఒక మనుషుడు తను చనిపోయే ఆఖరి క్షణాల్లో ఇంకొక 10 గంటల్లో, ఒక రోజులో చనిపోబోతాను అని అనుకున్న వ్యక్తి తన ఇంటి వారిని అందరినీ పిలిచి, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిని, తండ్రిని, తోబుట్టువులను అందరినీ పిలిచి వాళ్ళను చుట్టూతో కూర్చోబెట్టుకొని అంతకాలం వాళ్ళ ప్రేమను అనుభవించిన ఆ ప్రేమ మాధుర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రజల మధ్యలో, తన స్వకీయుల మధ్యలో తన ఆఖరి శ్వాస ఎవరైనా విడుస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇక తెల్లవారిన తర్వాత ప్రభు సిలువ మరణానికి అప్పగించబడబోతున్నారని ఎరిగిన యేసయ్య ఆ రాత్రి గెత్సెమనే తోటకొచ్చి ఆ రాత్రి అంతా మేల్కొని తాను ప్రార్థన చేస్తూ పదే పదే శిష్యులతో ప్రభు చెప్తూ ఉండేవాళ్ళు, శిష్యులారా, ఒక్క గడియ అయినా నాతో మేల్కొని ప్రార్థన చేయలేరా? శిష్యులారా, శోధనలో మీరు ప్రవేశించకుండా ఉండునట్లు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయకూడదా? ఒకవైపు శిష్యులను హెచ్చరిస్తూ ప్రభు చేసిన ప్రార్థనల్లో, అసలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చేసిన ప్రార్థనలన్నిటిలో గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ప్రార్థన అద్భుత ప్రార్థనలో ఇదొక ప్రత్యేకమైనది. తాను చనిపోబోయే ఆఖరి క్షణాల్లో ఎందుకు గెత్సెమనే తోటలో రక్తము చెమట రూపంలో నేల మీద పడే అంతగా ఆతృత పడుతూ ఎందుకు ప్రభు అక్కడ ప్రసవేదన పడుతూ ప్రార్థన చేశాడు? ఇక తెల్లారితే సిలువ మరణానికి అప్పగించబడుతున్నాడు. తల్లితోనూ, స్వకీయులతోనూ, అన్నదమ్ములతోనో, అక్కచెల్లెలతోనో, తన ఇంటి వారితోనో ఆఖరి క్షణాలు గడపాలి కదా. ఆ ఆఖరి క్షణాలు ప్రభు వాళ్ళతో గడపకుండా గెత్సెమనే తోటలో పరలోకపు తండ్రితో ఆ రాత్రంతా ఏకాంతంగా గడుపుతున్నాడు. గెత్సెమనే తోట మీకు నాకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం. గెత్సెమనే అనగా నూనె గానుగా అని అర్థం. గెత్సెమనే అనగా నూనె గానుగా అని అర్థం. గెత్సెమనే తోటలో సమృద్ధిగా ఒలీవ చెట్లుండేవి. ఈ ఒలీవ కాయలను గానుగులు వేసి
తద్వారా ఆ గానుగులో నుంచి నూనెను తెస్తారు. యేసు ప్రభు వారు గెత్సెమనే తోటలో ఒలీవ కాయలు దంచబడినట్లుగా, నలగగొట్టబడినట్లుగా ప్రార్థనలో తను తాను నలగగొట్టుకుంటూ దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు గెత్సెమనే తోటలో అంతగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు? ఈ మాట వింటున్న బిడ్డలారా, మీ జీవితంలో, నా జీవితంలో ప్రార్థన అనేది ప్రతి క్రైస్తవుని దైనందిన జీవితంలో అనునిత్యము చేసేదే. కానీ ఆ ప్రార్థన పై పెదవులతో చేసే ప్రార్థనగా కాకుండా, ఏదో మొక్కుబడితో చేసే ప్రార్థనగా కాకుండా, ఓ క్రైస్తవుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఒలీవ కాయలు పిండబడినట్లుగా, దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో దైవ సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఒలీవ కాయల్లో నుంచి నూనె వచ్చేటట్లుగా ఆ ప్రార్థన మన ఆత్మదీపం వెలిగించబడటానికి ఆ ప్రార్థన మనలను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభువారు గెత్సెమనే తోటలో ఒలీవ కాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో అంత ఆతృతగా ప్రార్థన చేశాడు అనంటే, ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రి ప్రభు చేసిన ప్రార్థనే తెల్లవారిన తర్వాత తాను ఎదుర్కోబోయే భయానకరమైన శోధన మీద అత్యధికమైన విజయాన్ని ప్రసాదించింది. మరలా ఈ మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ రాత్రి దైవ సన్నిధిలో చేసిన ప్రార్థన ఉందే, ఆ రాత్రి ప్రభు సన్నిధిలో, ఆ రాత్రి తండ్రి సన్నిధిలో యేసయ్య చేసిన ప్రార్థన తెల్లవారిన తర్వాత ప్రభు తాను ఎదుర్కోబోయే ఆ భయానకరమైన శోధనల మీద ఒక గొప్ప విజయాన్ని ప్రసాదించింది. అందుకనే చూడండి, శోధన జయించుటకు శక్తిని ప్రసాదించేది ప్రార్థన. యేసు ప్రభు వారికి ఎదురైనటువంటి శోధన సాధారణమైన శోధన కాదు. ఆదికాండం నుంచి సువార్తల వరకు చిన్న చిన్న శోధనలకే కదిలిపోయిన మహాభక్తి కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓ చిన్న పండు అనే శోధన ఎదుట అవ్వ ఆదాములు ఓడిపోయారు. నా తమ్ముడు బలి అంగీకరించాడు, నా బలి అంగీకరించలేదు, అసూయ అనే ఓ చిన్న శోధన దగ్గర కయ్యను ఓడిపోయాడు. నా హృదయానుసారుడు అని పిలువబడినటువంటి దావీదు అంతకాలం భక్తిని కాపాడుకొని ఒక స్త్రీ దగ్గర శోధన జయించలేక ఓడిపోయాడు. అంతకాలం నమ్మకంగా భక్తి జీవితం చేసినటువంటి యోబు భక్తుడు తన జీవితంలో కష్టం వచ్చిన తర్వాత విశ్వాస వీరుడే, అనుమానం లేదు, భక్తి కలిగిన వాడే, అనుమానం లేదు. కానీ విషయం ఏంటంటే, తన జీవితంలో శ్రమ ఎదురైన తర్వాత కొంత స్తుతించాడు నిజమే, అదే సమయంలో దేవుని మీద సనగలేదు, కానీ తన బ్రతుకును తాను నిందించుకున్నాడు. ఏమైనా తెలుసా? నేను పుట్టిన దినం శపించబడును గాక, నా తల్లి గర్భంలోనే నేను ఎందుకు చనిపోలేదు, అసలు నేను ఎందుకు భూమి మీద పడ్డాను, ఆ దినమే చరిత్రలో లేకపోవును గాక అని తన బ్రతుకును తాను శపించుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే తన బ్రతుకులో తనకెదురైన ఆ కష్టం భక్తిలో కదిలిపోయేటట్లుగా చేశాను. ఓ చిన్న పండు ఆదాము కదిలిపోయేటట్లుగా చేసింది. ఒక అపవిత్రత దావీదు కదిలిపోయేటట్లుగా చేసింది. తన బ్రతుకులో ఎదురైన కష్టం యోబు కదిలిపోయేటట్లుగా చేసింది. ఆఖరిగా యేసు ప్రభు వారిని చూసి, యేసు ప్రభు వారికి ముందు మార్గాన్ని సరళం చేయటానికి వచ్చిన బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసు ప్రభుని చూసి ఒక మాట అన్నారు, ఇదిగో లోక పాపములు మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు అని యేసయ్యను గూర్చి ఎంత గొప్పగా మాట్లాడిన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెరసాలలో పడిన తర్వాత ఆయన భక్తి కదిలిపోయి ఏమంటాడో తెలుసా? రాబోవు మెస్సయ్యావు నీవేనా, మేము వేరే ఎవరి కొరకైనా మేము కనిపెట్టాలా? అప్పుడు ప్రభు వేదనతో అంటాడు, బాప్తిస్మం ఇచ్చి యోహాను, నీవు గాలికి చెదరగొట్టబడి రెల్లు వంటి వాడివి,
చిన్న కష్టం రావటంతో నీ భక్తి చెదిరిపోయింది, కదిలిపోయింది. నీ పరిస్థితులు అన్నీ బాగున్నప్పుడేమో లోక పాపములు మోసుకుని వెళ్ళు దేవుని గొర్రెపిల్ల ఈయనే అని అన్నావు. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని అన్నావు. ఇన్ని శ్రేష్టమైన పలుకులు నన్ను గూర్చి పలికిన నీ జీవితంలో కష్టం రావటంతో రాబోవు మెస్సయ్య అవి నీవేనా, వేరొకరి కొరకు మేము కనిపెట్టాలా అని భక్తిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను కదిలిపోయాడు తన బ్రతుకులో ఎదురైన శ్రమల ద్వారా. ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులందరికంటే, వారికి ఎదురైన శోధనల కంటే ప్రభువుకి ఎదురైన శోధనలు ఇంత అంత కాదు. ప్రభు ఎదుర్కొన్న శ్రమ, ప్రభు ఎదుర్కొన్న కష్టం, ప్రభు అనుభవించిన బాధ, ప్రభు అనుభవించిన నింద, ప్రభు అనుభవించిన అవమానం, ప్రభు అనుభవించిన గేలి ఎగతాళి, ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత శోధన ప్రభు అనుభవించాడు. ప్రతి భక్తుడు శోధనలో జారిపోయాడు, కానీ అంత భీకరమైన శోధనలు ప్రభు మీదకి వచ్చిన కదలక నిత్యము నిలిచే సియోను కొండవలే శోధనలో ప్రభు నిలవబడ్డాడు. అయ్యా, ప్రతి మనిషి శోధనలో జారిపోయాడు, కష్టం వచ్చినప్పుడు జారిపోయాడు, పాపం తన ఎదుట నిలవబడ్డప్పుడు ఓడిపోయాడు, అపవిత్రతను గెలవలేక అపవిత్రంలో జారిపోయారు. వాళ్ళకొచ్చిన శోధనల కంటే నీకు ఎక్కువ శోధనలు వచ్చాయి. నీవు గెలవటానికి కారణం ఏంటి? శోధన జయించటానికి కారణం ఏంటి అని అంటే గెత్సెమనే తోట నేర్పుతుంది. నీ బ్రతుకులో ఎన్ని భీకరమైన శోధనలు వచ్చినా వాటన్నిటిని భరించటానికి కావలసిన శక్తిని ప్రసాదించేది ప్రార్థన జీవితం. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు ఎదుర్కొన్న శోధన మొట్టమొదట మోసం. తనతో పాటు ఉన్న శిష్యుడే, తన మోచేతి నీళ్లు త్రాగిన శిష్యుడే, తన ద్వారా సహాయాన్ని పొందిన శిష్యుడే యేసయ్యను కపటంతో ముద్దు పెట్టుకోవటానికి వస్తే, బిడ్డలారా, యేసయ్యకు పెట్టబడిన పేరు సాత్వికుడు కదా, దీన మనస్కుడు కదా. తాను సాత్వికుడు కాకుండా ఉంటే ఇంకొక మనిషి అయితే ఆ భయంకరమైన శోధన తట్టుకోలేక యోధాను చూసి, ఒరే దుర్మార్గుడా, 3.5 సంవత్సరాలు నాతో పాటు ఉన్నావురా, కనీసం నీకు నీతి జాతి అనేది ఉందా? కనీసం మానవత్వపు లక్షణాలు నీలో ఉన్నాయా? దుర్మార్గుడా, ఇంత నమ్మక ద్రోహం చేస్తావా? నీవు నయవంచకుడివిరా అని సహజంగా ఆ స్థానంలో ఉన్న ఏ వ్యక్తి అయినా భావోద్రేకాలకు గురై నోటుకొచ్చినట్టు అంటాడు. చూడండి, యోధ అప్పగించటానికి వచ్చాడు అన్న సంగతి యేసయ్యకి తెలుసు, కపటంగా ముద్దు పెట్టుకోబోతున్నాడు అని తెలుసు. ముద్దు పెట్టుకోవటానికి వచ్చాడు. వస్తున్న యోధాన్ని చూసి ప్రభు అంటాడు, నా చెలికాడా, నీ వచ్చిన పని కానిమ్ము. ఏ పని కోసం వచ్చావో ఆ పని కానీ. నా చెలికాడా, ప్రభువుని అడుగుదాం. అయ్యా, మోసం చేసి నిన్ను అప్పగించటానికి వచ్చిన నమ్మక ద్రోహిని పట్టుకొని నా చెలికాడా అని ఎట్లా నువ్వు అనగలిగావు? ఆ భయంకరమైన శోధనలో కూడా ఎంత నియంత్రణతో ఎట్లా మాట్లాడగలిగావు? అంత నియంత్రణ శక్తిని యేసయ్యకు అనుగ్రహించింది గెత్సెమనే తోట లాంటి ప్రార్థన జీవితం. బిడ్డలారా, యేసు ప్రభువారు ఆ తర్వాత శిలువ మరణానికి అప్పగించబడిపోయే ముందు థూ అని ముఖం మీద చూశారు, కొరడాలతో కొట్టారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టారు, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు. ప్రపంచంలో ఎవ్వరినీ అవమానపరచనంతగా ప్రభుని అవమానపరిచారు. ముఖం మీద విమ్మోసిన, వీడు దేవదూషణ చేశాడు అని ప్రభువును పట్టుకొని వీడు వాడు అని మాట్లాడుతున్న బైబిల్లో రాయబడిన అద్భుతమైన మాట ఏంటో తెలుసా? వదకు సిద్ధమైన గొర్రెపిల్ల కసాయివాని ఎదుట మౌనంగా ఉన్నట్లు, కసాయివాని ఎదుట మౌనంగా ఉన్నట్లు ప్రభు మౌనంగా ఉన్నాడట. ఈ మాట వింటున్న నీ బ్రతుకులో కూడా, నీ జీవితంలో ప్రభులాగా కొన్నిసార్లు తిరస్కారాలు వస్తాయి, అవమానాలు వస్తాయి, హింసలు వస్తాయి,
నిందలు వస్తాయి, తిరస్కారాలు వస్తాయి, అవహేళనలు వస్తాయి. వాటన్నిటి మధ్యలో నువ్వు భరించే శక్తి కలిగిన వాడిగా బ్రతకటానికి ఆ భరించే శక్తి ఇచ్చేది ఏదో తెలుసా? ప్రార్థన జీవితమే. సహించే శక్తిని ఇచ్చేది ఏదో తెలుసా? ప్రార్థన జీవితమే. జీవితంలో ఎన్ని బాధలు నువ్వు అనుభవించినా, అది శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఎన్ని శ్రమలు నువ్వు అనుభవించినా ఆ శ్రమలను తట్టుకొని ప్రభు కొరకు నిలవబడేటట్లుగా నేను చేసేది ఏదో తెలుసా? ఏదో తెలుసా? ప్రార్థన జీవితం. ఆ ప్రార్థనా జీవితమే నీకు నాకు లేకపోతే చిన్న శోధన ఎదుట కూడా నువ్వు తేలిగ్గా ఓడిపోతావు. ఎవడైనా వచ్చి నిన్ను పట్టుకొని దురుసుగా ఒక మాట అన్నాడు అనుకోండి, ప్రార్థనా జీవితం నీకుంటే యేసయ్య ఓర్చుకొని వెళ్ళిపోయినట్లుగా ఓర్చుకుంటూ వెళ్ళిపోతావు. ఆ ప్రార్థనా జీవితం నీకు లేకపోతే వాడు అన్నది ఒక్క మాటే. ఆ మాట ముగించిన తర్వాత ఇక పుస్తకాలు చదివే వాళ్ళగా మనం బ్రతుకుతాం. ఎందుకు ఆ తొందరపాటుతనం ఉంటుందో తెలుసా? ప్రార్థన జీవితం లేక. చూడండి, చర్చిలు ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వ్యక్తి నడుచుకుంటూ తొందరగా చర్చికి వద్దామనే లోపు మన కాలు దొక్కాడు. కాలు దొక్కితే కొంతమంది యాక్షన్ ఎట్లుంటుందో తెలుసా? మీకు చూసి పళ్ళు పటపటపటమని కొరికి, ఏం కళ్ళు కనపట్లా? నేను చెప్పే మాట ఏంటంటే, ప్రార్థనా జీవితం మనకు లేకపోతే చిన్న ఇబ్బందికే భయంకరంగా మనం స్పందించడం ప్రారంభిస్తాం. యేసు ప్రభు వారు ప్రపంచంలో ఎవ్వరూ అనుభవించినంత శోధన, ఎవరు అనుభవించినంత ఇబ్బంది, ఎవరు అనుభవించినంత శ్రమ ప్రభు అనుభవించాడు. కానీ వాటన్నిటిలో ఎట్లా భరించగలిగాడు? తల మీద భారమైన మొండ్ల కిరీటం పెట్టి కర్రలతో బాదుతూ ఉంటే, రక్తం చొక్కలుగా తల మీద నుంచి కారుతూ ఉంటే, 6 గంటల సేపు సిలువ మ్రాను మీద 3 మేకుల మీద వేలాడుతూ కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించండి అయ్యా. ఇంత బాధను భరిస్తూ ఈ ఆశీర్వాదకరపు మాట ఎట్లా నువ్వు మాట్లాడగలిగావు? ప్రభు ఆయన విజయ రహస్యం అంతా, శోధనలో జయించటానికి కలిసిన ప్రతి విజయ రహస్యం గెత్సెమనే తోటలో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయములో నుండి శోధనను జయించే శక్తిని ప్రభు పొందుకున్నాడు. యేసయ్య శిష్యులతో అంటాడు, శిష్యులారా, ఒక్క గడి అయినా మేలుకొని ప్రార్థన చేయలేరా? ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా? మీరు మేలుకొని ప్రార్థిస్తే శోధన జయిస్తారు అని ప్రభు చెప్పారు. జరిగిన సంభవం, 12 మంది శిష్యుల్లో 3 ప్రత్యేకంగా తీసుకొచ్చి ప్రభు హెచ్చరించాడు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా 3 నిద్రపోయారు. తతిమా వాళ్ళు నిద్రపోయారు. యేసయ్య ఒక్కడే ఆ రాత్రంతా పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. ఏం జరిగింది? తెల్లవారింది. సిలువను విడిచిపెట్టి అందరూ పారిపోయారు. చిన్న శోధనలకే పేతురు కానీ అందరూ చిన్న శోధనల దగ్గరే ఓడిపోయారు. యేసయ్య దగ్గరికి వచ్చేసరికి భయంకరమైన శోధన తన బ్రతుకులు ఎదురైన శోధనను సహించి జయించిన వాడిగా నిలవబడ్డాడు. అయ్యా పేతురు, శోధనలో నువ్వెందుకు నిలవబడలేకపోయావు? ప్రార్థనా జీవితం లేకయ్యా. అయ్యా తోమా, ఎందుకు శోధనలో నువ్వు నిలవబడలేకపోయావు? అయ్యా ఆంద్రియా, నువ్వు శోధనలో నిలవబడలేకపోవటానికి కారణం ఏంటి? ప్రభువుని అడిగితే ప్రభు అక్కడ నిలవబడటానికి గెత్సెమనే తోటలో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ప్రభు ప్రార్థించాడు గనుక శోధన జయించాడు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, నీ వ్యక్తిగత జీవితంలో గెత్సెమనే అనుభవం నీకుంటే, ఎన్ని శోధనలు, అది ఆత్మీయంగా కానీ, కుటుంబపరంగా కానీ, పవిత్ర జీవితానికి వ్యతిరేకంగా కానీ ఎన్ని శోధనలు వచ్చినా వాటన్నిటిని జయించటానికి కావలసిన శక్తిని నీకు ప్రసాదించేది ప్రార్థన జీవితం. ఎన్ని గంటలు దేవుని వాక్యం విన్నావు అనే దానికంటే ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసావు ముఖ్యం. ఆ ప్రార్థన కూడా
పెదవులతో చేసిన ప్రార్థనగా ఉందా? ద్రాక్షగానుగులో ఒలీవకాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసావా? ఆలోచించు. ఆ ప్రార్థన జీవితమే శోధనలన్నిటినీ జయించడానికి కావలసిన శక్తి నీకు నాకు ప్రసాదించును గాక. గట్టిగా చెప్తే ఆమేన్. రెండవది, ఆ రాత్రంతా ప్రభు ప్రార్థన చేయటానికి కారణం బైబిల్లో మీరు ఎరుగుదురు. యేసు ప్రభు వారిని పాత నిబంధన పస్కా బలి పశువు అని పిలిచింది. చెప్పండి, ఏ బలి పశువు అని పిలిచింది? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు దాస్యత్వం నుంచి ప్రజలను విడిపించడానికి ఆ రాత్రి వధించబడిన ఆ పస్కా పశువు రానయ్యున్న యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాస్యత్వం నుంచి విడిపించబడిన తర్వాత పాలు తేనెలు ప్రవహించే వాగ్దాత దేశానికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున పస్కా దినాన పస్కా బలి పశువును వధించేవాళ్ళు. గమనించండి, వధించబడుతున్న ఈ పస్కా బలి పశువు రానయ్యున్న యేసుక్రీస్తు వారికి ఛాయగా ఉంది. ఛాయ పస్కా బలి పశువు అయితే నిజస్వరూపం యేసుక్రీస్తు వారు. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, పస్కా బలి పశువు ఏ దినాన వధించబడింది? పస్కా దినానా మరొక దినానా? పస్కా బలి పశువు అని పిలువబడాలంటే అది పస్కా దినానే వధించబడాలి, 14వ తారీఖు వధించబడాలి. మరలా గమనించండి, పస్కా దినాన వధించబడితేనే అది పస్కా బలి పశువు అవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నాకు సమాధానం చెప్పండి, ఏ రోజు వధించబడాలి? పస్కా దినానే వధించబడాలి. పస్కా దినం తర్వాత ఆయన వధించబడితే ప్రభు పస్కా బలి పశువుగా ఎంచబడడం. విచిత్రం ఏంటంటే యోధా మత పెద్దలందరూ యేసు ప్రభుని పస్కా దినాన వధించాలనుకున్నారా, పండగ అయిపోయిన తర్వాత వధించాలనుకున్నారా? ఒకసారి చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలెనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుండునట్లు పండుగలో వద్దని చెప్పుకొనిది. విన్నారు ఈ మాట? ఇక ఈ సాయంత్రం పస్కా ప్రారంభం అవుతుంది. ఆ ఉదయమో మధ్యాహ్నం స్పష్టంగా సమయం చెప్పలేం, కానీ ఒకరోజు ముందు యోధా మత పెద్దలు ఆలోచించండి, నా వైపు చూడండి. యోధా మత పెద్దలు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు వీళ్ళంతా సమావేశమై మాయోపాయం చేత యేసుక్రీస్తు ప్రభువును ఎలాగైనా పట్టుకుందాం, చంపుదాం, కానీ పండగ దినాన్ని చంపొద్దు. పండగ దినాన్ని చంపితే జనుల మధ్యలో అల్లరి కలుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించండి, ఈ మాటలో ఉన్న మాధుర్యాన్ని ఒకసారి ఆలోచించండి. యోధా మత పెద్దలంతా సమావేశమై యేసుక్రీస్తు ప్రభు వారిని మాయోపాయం చేత పట్టుకుందాం, తప్పకుండా చంపుదాం, కానీ ఈ చంపే కార్యక్రమం పండగ దినానొద్దు. పండగ దినాలు అయిపోయిన తర్వాత పస్కా పండుగ తర్వాత ఆ పస్కా పండుగ దినం నుండి 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఇశ్రాయేలీయులు ఆచరిస్తారు. అంటే ఈ పండగ దినాలన్నీ అయిపోయిన తర్వాత యేసు ప్రభువును చంపుదాము అని వాళ్ళు ఆలోచించారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు ఆ రాత్రి పస్కాను ఆచరించి పస్కా కార్యక్రమం అయిపోయిన తర్వాత గెత్సెమనే తోటకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని
యేసు ప్రభువారు ఆ రాత్రంతా దేవుని సన్నిధిలో పెనుగులాడుతున్నారు. గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభు అంటున్నారు, మనుషు కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడతాడు, దైవ కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతాడు, ఆయన సిలువ వేస్తారు, చంపుతారు, సమాధి చేస్తారు, 3వ దినాన తిరిగి లెగుస్తాడు అని గెత్సెమనే తోటకు వెళ్ళేటప్పుడు కూడా ప్రభు తన మరణాన్ని గురించి ప్రవచించాడు. తెల్లారితే ఆయన చనిపోతాడు అని ప్రభు అంటున్నారు. వాళ్ళేమో పండగ అయిపోయిన తర్వాత చంపుదాము అనుకున్నారు. ఆ రాత్రి అంతా ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే విచిత్రం ఏంటో తెలుసా? ఆ ప్రార్థన ముగింపులోనే యోధా మత పెద్దలు రోమా సైనికులను పంపి ఇస్కరియోతు యోధా ద్వారా కపట ముద్దు పెట్టించి యేసు ప్రభు వారిని సిలువ మరణానికి తీసుకుని వెళ్తూ, విచిత్రం ఏంటంటే ఆ పస్కా పండుగ దినానే యేసు ప్రభువును సిలువకు అప్పగించారు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట 26వ అధ్యాయం 47వ వచనం. ఇది 26వ అధ్యాయంలోనే రాయబడిన మాట. నాతో కలిసి ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యోధా వచ్చెను, వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల పెద్దల నుండి వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. 26వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుకున్నారు? పస్కా పండుగ దినాన ఆయనను చంపకూడదు అనుకున్నారు. అదే దినాన ఆ అధ్యాయం ముగింపులో యేసు ప్రభును పట్టుకోవటానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళ మనసు మార్చింది ఏదో తెలుసా? గెత్సెమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన. అంత మాత్రమే కాదు, తన పట్ల దైవ చిత్తం ఏదో. ఏంటి దైవ చిత్తం? పస్కా పండుగ దినానే ఆయన వధించబడాలి. ఆ దైవ చిత్తం ప్రభు పట్ల నెరవేర్చేటట్లుగా చేయబడి దైవ చిత్తం ప్రభు పట్ల నెరవేర్చబడేటట్లుగా చేసింది ఏదంటే ఆ రాత్రి గెత్సెమనే తోటలో ప్రభు చేసినటువంటి ప్రార్థన. బిడ్డలారా, గెత్సెమనే అనగా నూనె గానుగా, ఒలీవ కాయలు దంచబడినట్లుగా, పిండబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేని కొరకు ప్రార్థన చేసినా, ఒకవేళ నీ కొడుకు కాటినెప్పు మనస్సు కలిగిన వాడిగా తాను దేవుని ఎదుట బ్రతుకుతూ ఉంటే, నీవెన్ని నీతి మాటలు చెప్పినా వాడు వినని, ఆ కుమార్తె వినలేని పరిస్థితిలో ఉంటే, ఒలీవ గానుగులో ఒలీవ కాయలు దంచబడినట్లుగా విరిగి నలిగిన హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన ఆ కాఠిన్యమైన మనసును మార్చగలుగుతుంది. ఆ కఠినమైన మనసును నీ తట్టు త్రిప్పగలుగుతుంది. ఇక్కడ యోధా మత పెద్దల మనస్సు మార్చింది. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను ఎడిదిరిగి చంపుతారు కదా, ఎప్పుడు పడితే అప్పుడు చంపొద్దయ్యా, నన్ను పస్కా పండుగ దినానే చంపండి. యేసు ప్రభు వాళ్ళకి ఏమన్నా చెప్పాడా? వాళ్ళని ఏమన్నా బ్రతిమలాడుకున్నాడా? వాళ్ళకి ఏమన్నా రికమెండేషన్ పంపించాడా? ఏమీ చేయలేదు. ప్రభు ఒకటి ఎరుగును, ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన రాజుల హృదయాలు మార్చగలుగుతుంది, అధికారుల హృదయాలు మార్చగలుగుతుంది, నాయకుల మనసులు మార్చగలుగుతుంది, కాటినెప్పు హృదయాలను కూడా మాంసపు ముద్దగా మార్చగలిగిన శక్తి విరిగి నలిగిన ప్రార్థనలో దాగుంది అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎవరైనా నీకు వ్యతిరేకంగా లేచి నీ మీద దైవ చిత్తం నెరవేర్చబడకుండా, నీ పట్ల దైవ చిత్తం నెరవేర్చబడకుండా కొన్ని పరిస్థితులు ఆటంకంగా ఉన్నాయా? నీ జీవితంలో 100కి 100 పాళ్ళు దైవ చిత్తం నెరవేర్చేటట్లుగా చేసేది గెత్సెమనే తోట లాంటి ప్రార్థన అనుభవం. చప్పలు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తా. నా వ్యక్తిగత జీవితంలో ప్రార్థన నిజంగా మనస్సు మార్చగలుగుతుందా? పస్కా పండుగ దినాన ఆయనను చంపకూడదు అని అనుకున్న వాళ్ళే పస్కా పండుగ దినాన 24 గంటల గడవకు మునిపే వాళ్ళ మనస్సు మార్చేది. నిజంగా ప్రార్థన మనస్సును మారుస్తుందా? నా వ్యక్తిగత జీవితంలో నేను పొందుకున్న ఒక అనుభూతి మీ ముందు ఆవిష్కరిస్తాను.
1996 సంవత్సరంలో మంచి నిండు యవ్వన వయసులో మార్చి నెల 9వ తారీఖున నేను బాప్తిస్మం తీసుకున్నాను. దేవుని కృప, బాప్తిస్మం తీసుకున్న కొన్ని నెలల్లోనే నాకు చక్కటి ఉద్యోగం. జీవితంలో ఒకే ఒక్క ఇంటర్వ్యూకి వెళ్ళాను. మనకు తెలుగు తప్ప ఇంకోటి ఏదీ రాదు. నన్ను ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఇంగ్లీష్ తప్ప ఇంకొకటి ఏదీ రాదు. ఇంగ్లీష్ రానోడు, తెలుగు రానోళ్ళు ఇద్దరు ఎదురెదురు కూర్చొని ఇంటర్వ్యూ చేశారు. దేవుని మహాకృప, ఆ ఇంటర్వ్యూలో ఇంగ్లీష్ రానివాడి పేరే మొట్టమొదట ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనకి ఇంగ్లీషు అప్పట్లో అంటే ఇప్పుడు వచ్చినట్టు ఏం లేదులేండి, ఇప్పుడు కూడా ఏం రాదు. కానీ అయితే నేను మీకు చెప్పే మాట ఏంటంటే, ఇంగ్లీష్ ఏమాత్రం రాని నేను, తెలుగు ఏమాత్రం రానటువంటి వాళ్ళ దగ్గర మొత్తానికి దేవుడు గెలిపించాడు, చక్కటి ఉద్యోగం ఇచ్చాడు. నేను కొంచెం స్థిరపడిన తర్వాత నా తర్వాత ఒక తమ్ముడు ఉండేవాడు. ఐటీఐ అయిపోయి రాడ్ బెండింగ్ వర్క్ చేసుకుంటూ ఉండేవాడు. పల్లెటూరు వాతావరణం ఎలాంటిదంటే, ఒకడు భక్తిగా బ్రతకాలని అనుకున్నా, మీరు పల్లెటూరులో ఏ చర్చికైనా వెళ్ళి చూడండి, ఇటువైపు స్త్రీలు ఫుల్ అయిపోతారు. 100 మంది స్త్రీలు వస్తే వాళ్ళలో 10 మంది దశంభాగం పురుషులు రారు, దశంభాగం కూడా రారు. ఎవరైనా మారు మనసు పొంది బైబిల్ తీసుకొని చర్చికి వెళ్దామని బయలుదేరితే ఉంటారు కదా మోక, ఏమంటారు తెలుసా? అబ్బో భక్తుడు బయలుదేరాడు రో, అబ్బో పరిశుద్ధుడు బయలుదేరాడు రో, వాడు రాడు, రాకపోగా ఈ సెటైర్లు వేస్తాడు. ఈ అవమానాలకే భయపడి చాలామంది రారు. ఇది ఊరిలో వాతావరణం. ఎట్లాగైనా నా తమ్ముడిని రక్షణ మార్గంలోకి నడిపించాలని ఆ రోజుల్లో రామకృష్ణ అనే నా స్నేహితుడు ఒక అతను ఉంటే, అమీర్పేట దగ్గర అప్పట్లో గోల్డ్ స్పాట్ కంపెనీ ఉండేది. ఆ కంపెనీలో ఉద్యోగం కొరకు మాట్లాడి, ఆ డీజిల్ మెకానిక్ ఐటీఐ తమ్ముడు చదివి ఉంటే నేను మాట్లాడితే, రైట్, నేను దాంట్లో సూపర్వైజర్ని తప్పగా డ్యూటీ పెట్టిస్తానని చెప్పి మొత్తానికి తీసుకొచ్చారు, డ్యూటీ పెట్టారు. దినాలు అట్లా సాగుతున్నాయి. నాకు బాగా గుర్తు, అప్పుడు ఆ తమ్ముడికి 1800 రూపాయలు జీతం. 98 అని అనుకుంటున్నాను, 98 అని అనుకుంటున్నాను. అప్పట్లో ఆ తమ్ముడు విజయవాడలో రాడ్ బెండింగ్ చేసేటప్పుడు, రాడ్ బెండింగ్కి వెళ్తే నెలకొచ్చి 3000 రూపాయలు. ఇక నెలంతా కష్టపడితే 1800 రావట్లా. అన్నగా నా మాట కాదనలేక ఓ సంవత్సరం పాటు ప్రాణాన్ని బిగబట్టి ఓపికగా పనిచేసుకుంటూ వెళ్ళాడు. జనవరి నెల నాకు బాగా గుర్తు. సంక్రాంతి సెలవులకు ఊరేళ్ళు వచ్చాడు. వచ్చి ఇక నాతో అన్నాడు, అన్నయ్య నేను ఊరు వెళ్ళిపోతాను, అక్కడ రాడ్ బెండింగ్ పని చేస్తే నాకు 3000 రూపాయలు ఇస్తారు, ఇక నెలంతా కష్టపడితే 1800, ఈ 1800 కటింగ్ ఒకటి ఏంటి అమ్మ, ఈఎస్ఐ కటింగు, పిఎఫ్ కటింగు, ఈ కటింగులు పోయి 1500 వస్తుంది అన్నయ్య, నీకు కష్టం అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను అన్నాడు. వాడి జీతం కంటే ప్రభువులో బ్రతుకుతాడని చెప్పి, వద్దు చిన్న, వద్దురా, వెళ్ళొద్దు, కష్టమైనా నష్టమైనా, అయినా దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు కదా, నీ జీతం మీదేం ఆధారపడేది లేదు కదా, లేదన్నయ్య నెలకు 1500 ఇంకెక్కువ సంపాదించేవాడిని కదా, నేను వెళ్ళిపోతాను అన్నాడు. నేను చాలా బ్రతిమలాడా, కనీసం 1-2 గంటలు. ఆ రాత్రి అంతా బ్రతిమలాడాను, తెల్లారి బ్రతిమలాడాను. తెల్లవారి ఉదయకాలం నాకు గుర్తు, ఈ పుష్ పాసింజర్ ఉంది కదా, రేపల్లి పాసింజరు, ఆ రోజుల్లో 9:30కో 10కో అని నేను వెళ్తాను అని అన్నాడు. నేను, ఆనందన్న, ఇంకొక బ్రదర్ ఉన్నారు బాబురావు అని. సరే చిన్న, నువ్వు వెళ్తానంటే అభ్యంతరపరచడానికి నేను ఎవరిని అని చెప్పి, వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేస్తాను అని చెప్పా. సరే చేయండి అని బ్యాగ్ సూట్ కేసు పట్టుకొని నా ముందు నిలవబడ్డాడు. ఒక్క 5 నిమిషాలు దేవుని దగ్గర ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, వీడి సంపాదన కొరకు హైదరాబాద్కి తీసుకురాలా, పల్లెటూరులో ఉంటే స్నేహాల ద్వారా పాడైపోతాడని, రక్షణను భిక్షగా మీరు ప్రసాదిస్తారని రక్షణ కొరకు తీసుకొచ్చాం. మరలా వీడు అక్కడికి వెళ్ళిపోతే లోకంలో కలిసిపోతాడేమో. దేవా, ఒక అన్నగా నా ఆశ అయితే వీడెక్కడే స్థిరపడాలి, వీడెక్కడే బాప్తిస్మం తీసుకోవాలి,
వీడు ఎక్కడే మంచి ప్రయోజకుడిగా మార్చబడాలి. ఒక అన్నగా నా ఆశ ఇదయ్యా. నాకు బాగా గుర్తు, చేస్తూ చేస్తూ ఏమన్నాను తెలుసా? అయినను నీ చిత్తం కాదు. ఈ బిడ్డ ఎక్కడుండి ఆశీర్వదించబడతాడో అక్కడికే తీసుకొని వెళ్ళు. ఎక్కడ మీలో బలపడతాడో, ఎక్కడ ఆధ్యాత్మికంగా ఎదుగుతాడో అక్కడే ఉంచు. దేవా, ఒక అన్నగా నా ఆశ అయితే ఇదని ఒక 15 నిమిషాలు ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నాను. ఏడ్చుకుంటా ప్రార్థన చేశాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అరే ఆమేనండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్ అని వెళ్ళిరా అని ఇట్లా చేతులు ఎత్తి ప్రైజ్ లార్డ్ చెప్పబోయా. నా వైపు చూసి పాన్లే అన్నా, పాన్లే అన్నా అని మరలా అక్కడ ఇంకొక మెలిగి పెట్టాడు. ఏం పెట్టాడో తెలుసా? ఈ నెలలో ఇంక్రిమెంట్ ఉందంట, నా జీతం బాగా పెరిగితే కానీ అప్పుడు ఉంటాను అన్నాడు. నేను అనుకున్నా, ప్రభా, ఒక చిన్న ప్రార్థన మనిషి మనస్సును ఎంత విప్లవాత్మకంగా మార్చగలుగుతుందా? నా పిల్లరా, నీ విషయంలో ఎవరు కఠినులుగా ఉన్నారు? ఎవరి హృదయం కాఠిన్య హృదయంగా ఉంది? నువ్వు చెప్పే నీతి మాటలు అర్థం చేసుకోక ప్రతి సమస్యకు నిన్నే కేంద్ర బిందువుగా చేసుకొని కొడుకే కయ్యానికి కాలు దూవుతున్నాడని మీద అర్థం చేసుకొని భర్తే ఓ ఫరో హృదయం లాంటి కాఠిన్య హృదయం కలిగిన వాడిగా జీవిస్తున్నాడా? ఒక శుభవార్త. గెత్సెమనే తోట లాంటి విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేస్తే బండరాతి హృదయాలను మాంసపు ముద్దలుగా మార్చగలిగిన శక్తి ఆ కన్నీటి ప్రార్థనలో దాగుంది. ప్రైజ్ ది లార్డ్. నేను ఆ ప్రార్థన చేసి ముగించేలోపే అన్నాడు, అన్నయ్య నేను ఇంక పోను అన్నయ్య, కాకపోతే నాకు ఇంక్రిమెంట్ రావాలన్నయ్య అన్నాడు. ఎంత కావాలి తమ్ముడు అన్నాను. ఒక 3,000 అయితే అప్పుడు పర్వాలేదు అన్నాడు. బిడ్డలారా, ఆ రోజు ప్రార్థన చేశాను. ఆ రోజు నుండి దేవుని కృప, నేను అప్పుడే బాప్తిస్మం తీసుకొని భక్తి జీవితంలో ఒక మంచి స్థితిలో బ్రతుకుతున్న రోజులో రోజు ప్రార్థన చేసేవాడిని. దేవా, వాడి జీతం కొరకు నేను ప్రార్థన చేయట్లా, ఎక్కడుంటే భక్తిలో బ్రతుకుతాడు. పల్లెటూరులో వాతావరణం, పరిస్థితి, అసలు భక్తిగా బ్రతకాలి అనే ఆలోచన ఆ ప్రాంతంలో ఉండదయ్యా. దయతో రక్షణ కొరకు వీడిని ఇక్కడ బ్రతికించయ్యా. ఒక చిన్న ఆనవాలు, ప్రభా వాడికి 3,000 రూపాయలు కావాలంట, సహాయం చేయి ప్రభు అని ఆ రోజు నుండి ఆ నెల చివరి దాకా దేవుని దగ్గర ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాను. మొత్తానికి ఫిబ్రవరి 1వ తారీఖున సంతోషంగా వచ్చాడు. ఏమైనా చిన్న అన్నాను, అన్న 3,500 రూపాయలు వచ్చిందన్న జీతం అన్నాడు. ఒకేసారి 2,000 రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చారన్న మా డిపార్ట్మెంట్లో. చెప్పండి, ఎవ్వరికీ ఇవ్వలేదన్న. ప్రార్థన ఏం చేసిందో తెలుసా? రాజుల హృదయాలను కూడా కదిల్చింది. బైబిల్లో రాయబడిన చక్కటి మాట, తమ్ముడా ఇప్పుడు బాగా పనిచేసావు. రైట్ చూడండి, రైట్ చూడండి, సామెతలు 21:1 అక్కడ చూడండి ఆ మాట. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలవ వలె ఉన్నది, ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని తిప్పును. రాజుల హృదయం ఎవరి చేతిలో ఉందటక? అధికారుల హృదయం ఎవరి చేతిలో ఉందట? రాజుల హృదయము యెహోవా చేతిలో నీటి కాలువ, ఆయన తన చిత్తవృత్తి చొప్పున దాన్ని తిప్పుతాడు. ఇప్పుడు ఒక డ్యామ్ ఉందంటే డ్యామ్కి కాలువలు చాలా ఉంటాయి. ఏ వైపు కాలువెత్తితే ఆ కాలువ గుండా నీళ్లు ప్రవహిస్తాయి డ్యాంలో నుంచి. అట్లాగే బిడ్లరా, ప్రతి మనుషుని హృదయము దేవుని చేతిలో ఉంది. హృదయాన్ని మెత్తని చేయటం దేవుని వశం, అదే హృదయాన్ని కఠినపరచటం దేవుని వశం. ఒక హృదయాన్ని నీకు అనుకూలంగా మార్చటం దేవుని వశం. అదే హృదయం రాతి హృదయంలాగా, కరుడుగట్టిన హృదయంలాగా మారటం దేవుని చేతిలో ఉంది. చూడండి, 26వ అధ్యాయం 5వ వచనంలో పస్కా పండుగ దినాన ఆయనను వధించకూడదు అన్నారు. విచిత్రం చూడండి, అదే అధ్యాయం ముగింపుకు వచ్చేసరికి పస్కా పండుగ దినాన్ని యేసయ్యను సిలువకు అప్పగించారు.
గెత్సెమనే తోట నేర్పే ఒక దివ్యమైన పాఠం. నువ్వు చేయాల్సినంతగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఈ ప్రార్థన రాజుల హృదయాలను దర్శించగలుగుతుంది, రాజుల హృదయాలు మార్చగలుగుతుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. సరే, మూడవదిగా గెత్సెమనే తోటలో నుంచి నేర్చుకున్న ఒక పాఠం చెప్పి తర్వాత విషయానికి వెళ్దాం. గెత్సెమనే తోటలో ప్రభు చేసిన ఒకే ప్రార్థన. నా వైపు చూడండి. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించయ్యా. అయినను నా చిత్తం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు 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 అని ఏడ్చారు కదా. అంటే ఏ గిన్నెను తొలగించమని ఏడుస్తున్నాడు? యేసు ప్రభు వారు పొందబోయే అవమానాలు అనే గిన్నెను తొలగించమని ప్రార్థిస్తున్నాడా? శిలువ శ్రమలు అనే బాధలను తొలగించమని ప్రభు తండ్రి దగ్గర ఏడుస్తున్నాడా? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు అంటే ఈ శిలువ శ్రమలు నేను అనుభవించకూడదయ్యా, ఈ శ్రమలు నా నుంచి దూరం చేయి అని శిలువ శ్రమలకు ప్రభు భయపడ్డాడా? నో. శిలువ శ్రమలను తన యొద్ద నుండి తొలగించమని, ఆ పాత్రను తొలగించమని ప్రభు అడగల. వీటిని మించిన మానని వేదన ప్రభుకి గుండెల్లో ఒకటి ఉంది. ఏంటో ఆ మానని వేదనో తెలుసా? యేసు ప్రభు వారు శిలువ మరణానికి అప్పగించబడిన తర్వాత శిలువ మ్రానుపై వేలాడినప్పుడు సమస్త మనుషుల పాపం ప్రభు మీద పడబోతుంది. నీవు నేను చేసిన పాపం ఆదాము కాలం మొదలుకొని యేసుక్రీస్తు వారి రాకడ వరకు సమస్త ప్రజలు చేసిన, చేస్తూ ఉన్న, చేయబోతున్న ప్రతి పాపం యేసయ్య తల మీద మోపబడబోతుంది. ఆ పాపం శాపమంతా యేసయ్య తల మీద మోపబడిన తర్వాత యేసయ్య పాపిగా మార్చబడబోతున్నాడు. బాగా వినండి మాట. యేసయ్య పాపిగా మార్చబడబోతున్నాడు. ఎప్పుడైతే యేసయ్య పాపిగా మార్చబడబోతున్నాడో పాపి చేతిని దేవుడు పట్టుకుంటాడా? పాపితో దేవునికి సహవాసం ఉంటుందా? పాపి దేవుని ఎదుటకు రాగలుగుతాడా? పాపి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినగలుగుతాడా? వాటికి మించి ఎప్పుడైతే తను పాపం చేశాడో, అంటే పాపం చేయలేదు ఆయన పాపముగా మార్చబడ్డాడో, పాపముగా మార్చబడిన వెంటనే ఒక్క క్షణం పరలోకపు తండ్రి తనను విడిచిపెట్టబోతున్నాడు. యేసు ప్రభు ఇక్కడ దేని కొరకు ఏడ్చాడంటే, అయ్యా, మొండ్ల కిరీటపు బాధ నేను భరించగలుగుతా, కొరడా దెబ్బల బాధ నేను భరించగలుగుతా. నన్ను పట్టుకొని వీడు వాడు అని దేవుని కుమారుడని నన్ను పట్టుకొని వీడు వాడు అన్నా నేను భరిస్తా. ముఖం మీద తూవని ఊసినా నేను భరిస్తా. గడ్డం పట్టుకొని లాగినా నేను భరిస్తా. 3 మ్రేకుల మీద వేలాడదీస్తూ శాపగ్రస్తునిగా నన్ను అప్పగించిన దాన్ని భరిస్తా. దేన్నైనా భరిస్తాను కానీ నీ ఎడబాటును నేను భరించలేనయ్యా. నీ ఎడబాటును నేను తట్టుకోలేనయ్యా. పరలోకపు తండ్రి అంటాడు, నా కుమారుడా, నిన్ను ఒక రోజు పాటేమీ విడిచిపెట్టట్లేదు కదా, ఒక గంట సేపు నిన్నేం విడిచిపెట్టట్లేదు కదా, ఒక అర్ధగంట నీకు నాకు ఎడబాపు రావట్లేదు కదా, జస్ట్ ఒకే క్షణం కదా నువ్వు పాపంగా ఎంచబడతావు. మనుషుల పాపమంతా నీ మీద మోపబడుతుంది, నువ్వు పాపిగా ఎంచబడతావు. ఒక్క క్షణమే కదా నిన్ను నేను విడిచిపెట్టేది. ఈ ఒక్క క్షణానికి ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు? ఆ కొడుకు అంటాడు, అయ్యా, ఒక్క గడియ కూడా, ఒక్క క్షణం కూడా నిన్ను విడిచిపెట్టి నేను బ్రతకలేనయ్యా. కొరడా దెబ్బలు వచ్చినా భరిస్తా, అవమానాలు వచ్చినా సహిస్తా, నిందలు తిరస్కారాలు ఎన్ని నా బ్రతుకులో ఎదురైనా వాటన్నిటిని నేను భరిస్తాను. కానీ నీ ఎడబాటును, ఎంతసేపు, ఒక క్షణకాలపు ఎడబాటును కూడా నేను తట్టుకోలేనయ్యని ఆ ఎడబాటు కొరకు ప్రార్థన చేస్తాడు. దేవా, ఈ ఎడబాటు అనే పాత్ర నీ చిత్తమైతే నా యొద్ద నుండి తొలగించు. నీకు ఎడబాటై క్షణం కూడా నేను బ్రతకలేను. బిడ్డలారా, ఆ వేదన తట్టుకోలేక
ప్రభు అక్కడ ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే లోకభక్తుడు రాస్తాడు కదా, యేసు ప్రభు వారి స్వేద రంధ్రాలలో నుండి యేసయ్య రక్తము చెమట రూపంలో బయటకు వచ్చిందట. ఎంత ఆతృత పడుతూ, ఎంత వేదన పడుతూ ప్రార్థన చేశాడో చూడండి. యేసయ్య ఇక్కడ వేదన పడుతూ ప్రార్థన చేయటానికి దేనిని బట్టి అంత వేదన పడుతూ ప్రార్థన చేశాడు? తనకు కలిగిన ఆర్థిక ఇబ్బందిని బట్టా? నో. తనకు వచ్చిన అనారోగ్యాన్ని బట్టా? కాదే. తన కుటుంబంలో ఎదురైన సమస్యను బట్టా? అంతకంటే కాదే. పరలోకపు తండ్రికి తాను క్షణకాలపు పాటు ఎడబాటైనందుకు ఆ ఎడబాటును తట్టుకోలేక రక్తనాళాలు పగిలేటట్లుగా, ఆ రక్తనాళాల నుంచి రక్తము చెమట రూపంలో బయటకు వచ్చేటట్లుగా పరలోకపు తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. బిడ్డలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో ఏడుస్తూ చాలాసార్లు ప్రార్థన చేశావు. నిన్ను ఒక మాట అడుగుతా, దేని కొరకు ఎక్కువగా ఏడుస్తూ ప్రార్థన చేశావు? దేని కొరకు ఎక్కువగా కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశావు? నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చిన, నీ శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని బట్టి ఏడ్చావు. ఏడవద్దని కాదు. నీ జీవితంలో ఎప్పుడైనా నీ హృదయంలో ఉన్న పాపపు వ్యాధి కోసం అట్లా ఏడ్చిన జ్ఞాపకం నీకుందా? కొడుకు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడని ఏడ్చావు. వాడు కోరుకున్న ఉద్యోగం రాలేదని ఏడ్చావు. వాడు దేవునికి దూరం అయిపోయాడు అన్న సంగతి ఎరిగి ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? బిడ్డకు అనారోగ్యం వచ్చిందని ఏడ్చావు. అనారోగ్యంతో తల్లడిల్లిపోతున్నాడని కన్నీరు మున్నీరుగా దేవుని దగ్గర ఏడ్చావు. ఏడవాలి, అది మన బాధ్యత. నిన్న ఒక మాట అడుగుతా, వాడు యవ్వన కాలంలో అడుగుపెట్టిన తర్వాత దారి తప్పాడు అన్న సంగతి తండ్రిగా నీ చెవులతో నువ్వు విన్నావు, నీ కళ్ళతో చూసి, ఓ తల్లిగా నీ చెవులతో విన్న తర్వాత, దేవా వాని ఆత్మకు పాపరోగం పట్టిందయ్యా, వాని దుర్మార్గత నుంచి విడిపించు, ఈ అపవిత్రత నుంచి విడిపించు, ఈ చీకటి జీవితం నుంచి విడిపించని వాడు దేవునికి దూరం అవుతున్న దాన్ని గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడైనా దేవుని దగ్గర ఏడ్చావా? కోరుకున్న ఉద్యోగం రాలేదని ఏడ్చావు, అనారోగ్యం వచ్చిందని ఏడ్చావు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయని ఏడ్చావు, సమస్యలు వచ్చినాయని ఏడ్చావు. సమస్యల కొరకు ఏడ్చినట్లుగా నీ జీవితంలో ఈరోజు నా దేవుడు కోరుకున్నంత పరిశుద్ధంగా నేను బ్రతకలేకపోయా, నా పాపం నన్ను దేవునికి దూరం చేస్తా ఉన్నట్లుంది అని నేను దేవునికి దూరం చేస్తున్న పాపాన్ని బట్టి ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏడ్చావా? పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన మాట, శరీరానుసారమైన దుఃఖం మరణాన్ని కలుగు చేస్తుంది, ఆత్మ సంబంధమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది అంటాడు. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, నా వైపు చూడండి. దేని కొరకు నీ ఏడ్పు? దేని కొరకు ఏడుస్తున్నావు? ప్రార్థనలో కూర్చున్నప్పుడు దేని కొరకు నువ్వు ఏడుస్తున్నావు? ఎప్పుడు భూ సంబంధమైన వాటి కొరకే ఏడుస్తున్నావా? ప్రభు పరిశుద్ధతను చేరుకోవటానికి ఏడుస్తున్నావా? దేవుడు నీకు ఎడబాటయ్యాడని, దేవుడు నీ పిల్లలకి ఎడబాటయ్యాడని చూడండి. సంసోను బ్రతుకులో తాను దేవునికి ఆయాసకరంగా బ్రతికిన దినాలన్నిటిలో ఏ రోజు ఏడవలా, దేవా ఈ అపవిత్రత నన్ను ఏలుబడి చేస్తుందయ్యా, పాపం వల్ల నీకు నేను దూరం అయిపోయానని తన పాప స్థితిని బట్టి ఏనాడు ఏడవలా. ఎప్పుడు ఏడ్చాడో తెలుసా? ఫిలిష్తీయుల దేవతా స్తంభానికి సంసోను కట్టినప్పుడు అప్పుడు అంటాడు, దేవా ఈ ఒక్క మారే నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. తల్లి గగ్గోలు పెట్టి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది అంటే వాళ్ళ బాబుని పోలీసులు తీసుకుని స్టేషన్లో పెట్టారు. ఆ తల్లి వాకిడి దగ్గర నిలబడి పిచ్చిదేడ్చినట్లు ఏడుస్తుంది. ఇంటి పక్క ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, ఇప్పుడు కాదే నువ్వు ఏడవలసిందే, వాడు పోలీస్ స్టేషన్లో పడ్డందుకు కాదు నువ్వు ఏడవలసింది, ఆ పోలీస్ స్టేషన్లో పట్టడానికి తగిన కార్యక్రమాల్లో కొడుకు అడుగు పెడుతున్నాడు అన్న సంగతి ఎరిగినప్పుడు ఎప్పుడైనా ఏడ్చావా? వాడికి దురలవాట్లు వస్తున్నాయి,
ఎరిగావు నువ్వు, నీకు తెలుసు. ఎప్పుడైనా దానికోసం ఏడ్చావా? వాడు త్రోవ తప్పినప్పుడు ఏడవలేదు, దేవునికి ఆయాస్కరంగా వెళ్ళినప్పుడు ఏడవలేదు, దేవునికి దుఃఖాన్ని కలుగు చేసినప్పుడు ఏడవలేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పడిన తర్వాత ఏడ్చావు. ఈ ఏడ్పు ఉపయోగం ఏముంది? నా ప్రభు బిడ్డలారా, ఇక్కడ ప్రభు చూడండి. ప్రభు ఇక్కడ ఏడుస్తుంది తనకు కలగబోతున్న గాయాలను గుర్తుకు తెచ్చుకొని కాదు, తను అనుభవించబోతున్న శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని కాదు. యేసయ్య ఎప్పుడు ఒక్క క్షణం కూడా పరలోకపు తండ్రిని విడిచి ఆయన బ్రతకలేదు. అందుకని యోహాను సువార్తలో అంటారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఎల్లప్పుడూ ఆయనకిష్టమైన కార్యములు చేయువాడును గనుక ఆయన నన్ను ఒంటిగా విడిచిపెట్టలేదు. యేసు ప్రభు వారు చెప్తున్న మాట. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నన్ను ఎప్పుడు ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏడవలసింది గెత్సెమనే తోట మనకు నేర్పే పాఠం. మీరు నేను ఏడవలసింది ప్రభువుకు నువ్వు ఎప్పుడైనా దూరం అవుతున్నట్లుగా నీకు అనిపిస్తే, దైవ సన్నిధికి ఎప్పుడైనా నువ్వు దూరం అవుతున్నట్లుగా నీకు అనిపిస్తే, దేవుని పరిశుద్ధతకు దూరం అవుతున్నట్లుగా ఎప్పుడైనా నీకు అనిపిస్తే, యేసయ్యలాగా ఆతురతపడి ప్రార్థన చేసే ఆ దైవికమైన మనస్సు దేవుడు మన ఒక్కొక్కరికి దయచేయును కాక. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. రైట్, హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఇస్కరియోతు యోధ కపటం ముద్దు పెట్టుకొని రోమా సైనికుల చేత యేసు ప్రభువును చెరపట్టి యేసు ప్రభువుని తీసుకుని వెళ్తున్నారు. గెత్సెమనే తోట దగ్గర సాగింది కల్వరి ప్రయాణం. గెత్సెమనే తోట నుండి వెరీ నెక్స్ట్ ప్రభువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారయ్య అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. 2వ స్థలం మరొకటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 12-13 వచనాలు. నాతో కలిసి అందరూ చెప్పండి. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్నా యొద్దకు ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడైన కయపాకు మామ. ఎవరంట? కయప ఎవరు? కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. కయప ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడైన కయప అన్నాకేమవుతాడు? మీరంతా నాకులాగే ఉన్నారు. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి, మామయ్య బాగున్నారా అన్న. ఆయన నా వైపు చూసి, నేను నీకు మామయ్యని కాదయ్యా బాబాయిని అన్నాడు. అందరూ నా వైపు చూడండి. అన్న ఎవరై అంటే కయప యొక్క మామ. కయప ఎవరై అంటే ఆ సంవత్సరం ప్రధాన యాజకుడు. కయపకి అన్నాకి అల్లుడు కయప. ఇప్పుడు గమనించండి, తీర్పు తీర్చాల్సి వస్తే, ఏదైనా తీర్పు అడగాల్సి వస్తే ప్రధాన యాజకుడి దగ్గరికి రావాలా, ప్రధాన యాజకుడి మామ దగ్గరికి రావాలా? చెప్పాలి. అంటే కయప పేరుకు ప్రధాన యాజకుడే కానీ పెత్తనం అంతా కూడా ఏమండి, పెత్తనం అంతా కూడా మామదే. కొన్ని ప్రాంతాల్లో చూస్తాం, ఆ తల్లి పేరుకే ఎమ్మెల్యే, కార్యక్రమాలన్నీ నిర్వహించేది. మీకు రాజకీయాలు మంచి అప్డేటు అడగాలి కానీ, రైట్, పేరుకి ఎమ్మెల్యే తానే కానీ కార్యక్రమాలన్నీ కొనసాగించేది భర్త అన్నట్లుగా కయప పేరుకు ప్రధాన యాజకుడే, అక్కడ పెత్తనమంతా చలాయించేది అన్న, తన మామ. అరే ప్రధాన యాజకుడు కదా కార్యక్రమాలు కొనసాగించాల్సింది, నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రధాన యాజకుడు కదా, తీర్పు తీర్చాల్సింది ప్రధాన యాజకుడు కదా. ప్రధాన యాజకుడి యొద్ద కాకుండా ఎవరి దగ్గరికి వెళ్తున్నారు అంటే, బిడ్డలారా,
ఆ రోజుల్లో సమాజ మందిరంలో, మానవ భాషలో చెప్పాలంటే దేవుని మందిరాలలో కుటుంబ పాలన ఉండేది. ఏ సంఘంలో కూడా శరీరానుసారుల పాలన, శరీరానుసారుల ఆధిపత్యం సంఘములో కనపడకూడదు, వినబడకూడదు. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్దాం హల్లెలూయా. ఇప్పుడు కడుపు నొప్పి వచ్చింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తామా, డాక్టర్ గారి మామ దగ్గరికి వెళ్తామా? డాక్టర్ గారి మామ దగ్గరికి వెళ్తే కడుపు నొప్పి ట్యాబ్లెట్ బదులు గుండె నొప్పి ట్యాబ్లెట్ ఇస్తాడు, లేనిపోయిన గుండె నొప్పి వస్తుంది. ఆ రోజుల్లో మందిరాల పరిస్థితి ఏంటంటే, ఎవరైతే సేవకులై ఉన్నారో ఆ సేవకుల ఇంటి వాళ్ళంతా సంఘాన్ని పరిపాలన చేయాలన్న ప్రత్యక్షత ఉండేది. ఈ కాలంలో కూడా పాస్టర్ గారు, సేవకుడు పాస్టర్ గారు అయితే ఇక ఆ సంఘంలో పెత్తనం చలాయించేది పాస్టర్ గారి తమ్ముడే, పాస్టర్ గారు అన్నే, పాస్టర్ గారు నానే, పాస్టర్ గారి బాబాయే, పాస్టర్ గారి చెల్లెలే, మరదలే. ఆ తర్వాత ఏముంటారు? సంఘంలో పెత్తనం చలాయించేదంతా ఆ కుటుంబీకులే. అలాంటి పరిస్థితి ఏ సంఘంలో ఉన్నా యేసుక్రీస్తు వారు సిలువకు అప్పగించబడటానికి కారణమవుతుంది. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, సేవకుడైన నేను కానివ్వండి, ఇక్కడ సేవ చేస్తున్న పిల్లలు కానివ్వండి, ఈ సంఘంలో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, లోకరీతిగా చెప్పాలంటే మా స్వకీయులు, మా రక్త సంబంధీకులు మేము ఎంచకపోయినా మా స్వకీయులు ఈ మందిరానికి వస్తారు. మీరు మమ్మల్ని చూసి మమ్మల్ని పరిచయం చేసేటప్పుడు ఎప్పుడు మా అన్న పొరపాటున అనొద్దు, మా బాబాయ్ పొరపాటున అనొద్దు, మా అక్క పొరపాటున అనొద్దు, మా సొంత తమ్ముడే పొరపాటున అనొద్దు. ఎప్పుడు మమ్మల్ని గూర్చి మాట్లాడినా వారు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు దేవుని సేవకులు. మీకేమవుతారు? ఏమయ్యేది ఏముందయ్యా? సేవకుడు. జెర్మియాను మీకేమవుతాడు? దైవజనుడయ్యా, దైవజనుడయ్యా. నీకేమవుతాడు? ఇంక అయ్యేదేముంది చెప్పండి? అయ్యేదేముంది? దైవజనుడే. మా స్వకీయులు, కొంతమంది స్వకీయులు అంటే తతిమవులు, బయట మానవ రీతిగా చెప్తున్నాను. మా స్వకీయులు దేవుడు మాకు ఇచ్చిన మా పిల్లలు, సంఘబిడ్డలే. కానీ లోకరీతిగా లోకం కొన్ని బంధాలు పెడుతుంది కదా, చెప్తున్నాను. తోటి విశ్వాసుల్లో ఉన్న విధేయత కంటే దైవ సేవకురాళ్ళ కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ, దైవ సేవకుని కుటుంబానికి చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ, పొర్రపాటున సంఘంలో పెత్తనం చేయటానికి ప్రయత్నం చేయొద్దు. మీ పెత్తనదారి వ్యవస్థ సంఘ విచ్ఛిన్నతకు, సంఘ అభివృద్ధికి అది ప్రధాన ఆటంకంగా ఉంటుంది. అయ్యా మరి మేము సంఘానికి రాకూడదా? రాకూడదని ఎవరన్నారు? మోస్ట్లీ వెల్కమ్. మీరు, మీ పిల్లలు, పిల్లల పిల్లలు రావచ్చు. కానీ ఎలా ఉండాలో తెలుసా? సగటు విశ్వాసి దీనత్వంగా బ్రతికిన దానికంటే మీ దీనత్వం అధికమైతే అది ఆ దైవ సేవకులకి కిరీటంగా మారిపోద్ది. గట్టిగా, అది దైవ సేవకులకి కిరీటంగా మారిపోద్ది. కొన్ని చోట్ల కుటుంబ పెత్తనం ఎక్కువైపోయి ఒకరోజు ఒక చోట మీటింగ్కి వెళ్ళాను. దరిదాపుగా 10 పాటలు పాడారు మీటింగ్లో. ఆ మీటింగ్లో పాటలు పాడటానికి పాస్టర్ గారు పిలిచేటప్పుడు ఇప్పుడు మా మామయ్య వచ్చి పాట పాడతాడు. ఎవరా మామయ్య? అన్న. ఈయనేమో కైప. చెప్పండి. ఇప్పుడు మా మామయ్య వచ్చి పాట పాడతాడు అన్నారు. తప్పేం కాదు, అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మా చిన్న మరదలు వచ్చి పాట పాడిద్ది అన్నాడు. వచ్చి పాడింది. ఆ తర్వాత ఎవరుంటారు? ఇప్పుడు మా పెద్ద మరదలు వచ్చి పాట పాడిద్ది అన్నాడు. పాడింది. ఇప్పుడు మా పెద్ద బావమరిది వచ్చి పాట పాడతాడు అన్నాడు. పాడేడు వెళ్ళిపోయాడు. పెద్ద బావమరిది తర్వాత ఎవరుంటారు? ఇప్పుడు మా చిన్న బావమరిది వచ్చి పాట పాడతాడు అన్నాడు. పాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా వదిన గారు వచ్చి పాట పాడిద్ది అన్నాడు. పాడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా బాబాయ్ వచ్చి పాట పాడతాడు అన్నాడు. వెళ్ళిపోయాడు. ఇప్పుడు మా పెదనాన్న వచ్చి పాట పాడాడు. ఆ 10 పాటలు వాళ్ళ కుటుంబం చుట్టూతూనే తిరిగినాయి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అంటాడు, అయ్యగారు నేను 15 సంవత్సరాలు బట్టి కష్టపడి ఇట్లా కొడతా, చేయి కొడతా, 15 సంవత్సరాలు బట్టి కష్టపడి సేవ చేస్తున్నా, నా సేవ ఎంత కూడా ఎదగలేదండి, ఏమై ఉండొచ్చు అన్నాడు. చెప్పలేక చెప్పా, కనపడేదంతా కుటుంబం నాయన.
శరీరానుసారులు సంఘంలో ఉన్నారు. అట్లాగని దైవ సేవకులు కుటుంబీకులు పాడకూడదనా? నో కాదు. మరి సంఘం ఏం కావాలి? నీ పిల్లలే కనపడాలి, నీ అన్నదమ్ముళ్ళే కనపడాలి, నీ రక్త సంబంధికులే కనపడాలి, నీ భార్య కనపడాలి, నీ తోబుట్టువులే కనపడాలి. బిడ్డలారా, సంఘములో సేవకుని కుటుంబ పెత్తనం అక్కడ బయలుదేరిందంటే యేసయ్య అక్కడ సిలువ మరణానికి అప్పగించబడతాడు. సంఘంలో ఎవరు అన్నలాగా ఉండకుందురుగాక. అయితే ఒక అన్నమ్మ ఉంది, ఆ అన్నమ్మలాగా ఉందుగాక. చప్పలు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. సంఘాలకు వస్తున్న సేవకుల రక్త సంబంధికులారా, లోకపరంగా పుట్టడానికి ఒక తండ్రి కడుపున పుట్టుంటాం కదా. సంఘంలో విశ్వాసులు వినయ భయభక్తులతో బ్రతికిన దానికంటే సేవకులు కుటుంబీకులు మరెక్కువ దీనత్వంతో, మరెక్కువ సాత్వికంతో, మరెక్కువ తగ్గింపుతో బ్రతికితే సేవ చేసే సేవకులకు అది కిరీటంగా దేవుడు మారుస్తాడు. గట్టిగా హల్లెలూయ. ఇప్పుడు యేసు ప్రభు వారికి తీర్పు తీర్చడానికి ఎవరి దగ్గరికి తీసుకెళ్లారు చెప్పండి? అన్న ఎవరు? ప్రధాన యాజకుని మామ. అంటే ఆ సంఘంలో కుటుంబ పెత్తనం జరుగుతుంది. బిడ్డలారా, క్రైస్తవ సంఘాలలో ఆత్మ సంబంధమైన నడిపింపే ఉండాలి కానీ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించే నాయకులే ఉండాలి కానీ, కుటుంబం సంఘంలో ప్రవేశించిందంటే సంఘాలు విచ్ఛిన్నమైపోతాయి. ఇది అన్న మనకు నేర్పేటువంటి పాఠం. రైట్. గెత్సెమనే తోట నుంచి ఎక్కడికి వచ్చారు? అన్న దగ్గరికి వచ్చారు. అన్న దగ్గర నుంచి నెక్స్ట్ ఇది ఒక్కటి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ చూడండి, నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు ఒక్క మాట అందరూ చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 24వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడు కయప యొద్దకు పంపెను. అసలు ఈ కయప ఎవరు? ప్రధాన యాజకుడు అని విన్నాం కదా. ఈ ప్రధాన యాజకుడైన కయప యేసు ప్రభు వారి మరణాన్ని గురించి యోహాను సువార్త 11వ అధ్యాయంలోనే ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పారు. చూడండి ఆ ప్రవచనం 49 నుంచి 52 వరకు. చాలా విలువైన మాట. ఈ మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అందరూ మీ తలలు పైకెత్తండి. స్క్రీన్ వైపు చూస్తూ లేకపోతే బైబిల్ వైపు చూస్తూ నాతో కలిసి చెప్పండి. అయితే వారిలో కయప అను ఒకడు ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండి మీకేమి తెలియను మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవుట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పినాం. 51. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు కానీ ఆ సంవత్సరం ప్రధాన యాజకుడై ఉండెను గనుక, ఇక్కడ నుంచి అందరూ గట్టిగా చెప్పండి, యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకు చావనయున్నాడని ప్రవచించెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రాలు చెప్తాం. ఇక చూడండి, యేసుక్రీస్తు వారి శిలువ మరణ రహస్యం ఇది. యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం కలువరి శిలువ మీద ఎందుకు తాను చనిపోయాడో, ఆయన మరణించడం వెనుకున్నటువంటి రహస్యం ఏంటో, ఆంతర్యం ఏంటో కయప అనే ప్రధాన యాజకుడు పరిశుద్ధాత్మ ద్వారా ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తాడు. తమ్ముడు ఆ మాట 51 మళ్ళొకసారి చూయించు. ఏమంటాడంటే, ఆ జనము కొరకును చెప్పండి యేసు ఆ జనము కొరకును ఆ జనము కొరకు మాత్రమే కాక చెదిరిపోయిన జనము కొరకు వీరిని ఏకముగా సమకూర్చుటకు చావనయున్నాడని ప్రవచించెను.
అందరూ తలలు పైకెత్తండి. ఇక్కడ కైపా ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తున్నాడు. 2 జనాలు ఉన్నారట. ఒకటి ఆ జనము కొరకు, రెండవది చెదిరిపోయిన జనము కొరకు. ఆ జనాన్ని, చెదిరిపోయిన జనాన్ని ఏకముగా సమకూర్చటానికి యేసు ప్రభువారు చావనయ్యున్నారు అని కైపా ఒక అద్భుతమైన ప్రవచనం చెప్తున్నారు. ఆ జనం ఎవరు? చెదిరిపోయిన జనం ఎవరు? ఇక్కడ ప్రపంచంలో ఉన్న జనాభా అంతటిని 2 గుంపులుగా వర్గీకరిస్తూ మాట్లాడుతున్నాడు కైపా. ఆ జనము కొరకు అన్నాడు. ఎవరా జనం? చెదిరిపోయిన జనము అన్నాడు. చెదిరిపోయిన ఈ జనం ఎవరు? బిడ్లరా, ఏదెను తోటలో దేవుడు ఆదామును కలుగు చేసిన తర్వాత ఈరోజు ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది ప్రజలు ఒకే మనుషునిలో నుంచి ఉద్భవించినటువంటి వారు. నా దేవుని వాక్యం, ఒకే మనుషునిలో నుంచి యావత్ భూమి మీద కాపురముండు ప్రజలు ఒకే మనుషుల్లో నుంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. ఆ ఒకే మనుషుల్లో నుంచి ఇంకొక సమాచారం గమనించండి. ఒకళ్ళేమో తలలో నుంచి, ఇంకొకళ్ళేమో కడుపులో నుంచి, ఇంకొకళ్ళేమో నడువులో నుంచి, ఇంకొకళ్ళేమో మోకాళ్ళలో నుంచి, ఇంకొకళ్ళేమో అరికాల్లో నుంచి పుట్టలేదు. సమస్త మనుషులు ఆదాము యొక్క ఉదరములో నుంచి పుట్టుకొచ్చారు. ఈ మాట బాగా వినండి. ఏ జాతి వాడైనా, లోకంలో కులాలని చెప్పుకుంటున్న ఏ కులస్థుడైనా, మనమందరం ఒకే మనుషుని సంతానం, ఆదాములో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళం. అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, ఆఫ్రికా ఖండం, ఆసియా ఖండం, యూరోప్ ఖండం, ఆస్ట్రేలియా ఖండం, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి ఖండం, ప్రతి ఖండములో ఉన్న మనుషుడు ఒకే మనుషునిలో నుంచి పుట్టుకొచ్చిన వారు. మన మూలపిత్రుడు ఎవరయ్యంటే, మన మూలాంశం, మన వంశాంకురం లేక మన వంశవృక్షం ఎవరయ్యంటే తొల్లిటి మానవుడైన అవ్వ ఆదాములు. సో అవ్వ ఆదాముల నుంచి జనం బయలుదేరిన తర్వాత గమనించండి, బాబేలు గోపురాన్ని కట్టారు. బాబేలు గోపురం దగ్గర ప్రజలు చల్లా చెదిరైపోయారు. బాగా వినండి. చెదిరిపోయిన ఆ జనము కొరకు, ఆ జనము కొరకు వీళ్ళిద్దరినీ ఏకం చేయటానికి ఆయన చనిపోబోతున్నాడు అని ప్రవచించాడు. గమనించండి, ఈ బాబేలు గోపురం దగ్గర సమస్త ప్రజలు చెదిరిపోయారు. చెదిరిపోయి ఏమైపోయారు? అప్పుడంతా ఒకే దేశం, ఒకే జాతి, ఒకే భాష. మరలా చెప్తాను, ఒకే జాతి, ఒకే భాష, ఒకే దేశం సమైక్యంగా ఉండేది. బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయిన తర్వాత ఒకడు ఆఫ్రికాకి వెళ్ళాడు, ఇంకొకడు అమెరికాకి వెళ్ళాడు. తాను వెళ్ళిన తర్వాత ఇది అమెరికా అని పేరు పెట్టుకున్నాడు, ఇది ఆఫ్రికా అని పేరు పెట్టుకున్నాడు, ఇది ఆస్ట్రేలియా అని పేరు పెట్టుకున్నాడు. ఈ పేర్లన్నీ మనుషులు పెట్టుకున్నవే కానీ దేవుని సృష్టిలో చెప్పాలి దేవుని సృష్టిలో దేవుని సృష్టిలో లేవు. మనుషుడు ఇట్లా చల్లా చెదరైపోయిన తర్వాత భారతదేశానికి వచ్చారు. భారతదేశానికి వచ్చిన కొంతమంది ఒక జాతికి ఏమని పేరు పెట్టారో తెలుసా? వీళ్ళు బ్రాహ్మణులు. విడిపోయింది జాతి. వీళ్ళు కమ్మ, విడిపోయింది జాతి. వీళ్ళు మాల, విడిపోయింది జాతి. వీళ్ళు మాదిగా, విడిపోయింది జాతి. వీళ్ళు మంగలి, విడిపోయింది జాతి. ఒక్కసారి నా వైపు చూడండి. వీళ్ళు మంగలి, విడిపోయింది జాతి. ఎట్లా విడిపోయింది? కులాలుగా విడిపోయింది, జాతులుగా విడిపోయింది, మతాలుగా విడిపోయింది. అయితే గమనించండి, వీళ్ళు మంగళ అని అన్నారు కదా, వీళ్ళు మాదిగా అని అన్నారు కదా, వీళ్ళు కమ్మ అని అన్నారు కదా, వీళ్ళు కాపులు అని పిలువబడ్డారు కదా. వాస్తవంగా మనుషులంతా వేరే వేరే జాతికి చెందిన వాళ్ళ అని ఆలోచిస్తే పొర్రపాటున కాదు. భూమి మీద కాపురం ఉండే ప్రతి మనుష్యుడు ఒకే దేవుని వలన, ఒకే మనుషుని ద్వారా లోకములోనికి పంపబడినటువంటి వారు. మరి యేసయ్య ఎందుకు శిలువ మ్రాను మీద తన రక్త త్యాగం చేశాడో తెలుసా? ఆ జనము అంటే యోధా జనం, చెదిరిపోయిన జనం అంటాడు. ఇక యోధా జనం కాకుండా తతిమా జనాలు ఉన్నారు కదా, చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఏకముగా సమకూర్చి, ఒరే బాబు, మీరు వేరు వేరు తండ్రికి పుట్టిన వాళ్ళు కాదు, మీ జాతులు వేరు కాదు, మీ కులాలు వేరు కాదు, మీరందరూ ఒకే జాతికి చెందిన వాళ్ళు, ఒకే దేవుని వలన కలిగిన వాళ్ళు, మీరందరూ సమకూడండి అని
చెదిరిపోయిన ప్రజలను సమకూర్చడానికి యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడ్డాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్తారు. బిడ్డలారా, అజ్ఞాన కాలంలో తెలిసి తెలియక నువ్వు కులాన్ని గురించి మాట్లాడావు, తప్పేం లేదు. అజ్ఞాన కాలంలో తెలిసి తెలియక నా జాతి వేరు, నేను రెడ్డి, నేను కమ్మ, నేను కాపు, నేను మాదిగా, నేను మాల, నేను చౌదరి, నేను మంగలి, నేను చాకలి, తెలియని అజ్ఞాన కాలంలో నా కులం వేరు అని మాట్లాడావు. యేసయ్య ఎందుకు తన రక్తాన్ని చిందించాడో తెలుసా? చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ చెప్పాలి, చెదిరిపోయిన ఈ ప్రజలందరినీ ఏకము చెయ్యటానికే తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకి స్తోత్రాలు చెప్పాడు. ఎందుకు ఆయన తన రక్తాన్ని చిందించాడు? చెదిరిపోయిన ప్రజలను ఏకం చేయాలని. కొంతమంది బుద్ధి లేని మనుషులు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా కులాల గురించి మాట్లాడతారు. అయ్యగారు, మా అబ్బాయికి 3 వాళ్ళనే చూడండి, 2 వాళ్ళనే చూడండి, మా కాపోళ్ళనే చూడండి, మా కమ్మోళ్ళనే చూడండి, మా రెడ్డోళ్ళనే చూడండి, మా సౌదరీలనే చూడండి, మా మాదిగోళ్ళనే చూడండి, మళ్ళీ ఈ కూడా చూడండి, మా మాలాలు. ఒరే బాబు, వీళ్ళందరినీ సమకూర్చడానికి ప్రభు శిలువ ఎక్కింది. చెదిరిపోయిన ప్రజలందరినీ ఏకం చేయటానికి యేసయ్య తన ప్రశస్త రక్తాన్ని చిందిస్తే, సంఘానికి వచ్చిన తర్వాత నువ్వు కులాలుగా సంఘాన్ని విభజిస్తున్నావంటే, కులాల వర్గీకరణ సంఘంలోకి నువ్వు ప్రవేశపెట్టావంటే నువ్వు క్రైస్తవుడివేనా? యేసయ్య రక్త త్యాగాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడివేనా? యేసయ్య శిలువ మ్రానుకి ఎక్కింది చెదిరిపోయిన ప్రజలందరినీ. చెప్పండి. యేసయ్య శిలువ ఏం చేయాలనుకుందంటే, ఎత్తు కొదమ సింహం కలిసి గడ్డి మేస్తుందట. ప్రైజ్ ది లార్డ్. చిరుతుపులి, మేక, గొర్రెపిల్ల కలిసి గడ్డి మేస్తుందట. ఒకప్పుడు వాటి మధ్య వైషమ్యాలు, వైధవ్యాలు, విరోధమైనటువంటి భావాలు ఉండే. కానీ యేసయ్య రక్తం ఏం చేసిందో తెలుసా? ఎద్దు, కొదమ సింహం కలిసి గడ్డి మేసేటట్లుగా, వాళ్ళు కలిసి బ్రతికేటట్లుగా చేసింది. గమనించండి, ఓ కులం కొదమ సింహం లాంటిదైతే ఇంకో కులం ఎద్దు. నా దేవుని సంకల్పం ఏంటో తెలుసా? వీళ్ళిద్దరూ ఐక్యపరచబడాలి, వీళ్ళిద్దరూ ఏకంగా కూర్చొని ప్రభువుని ఆరాధించాలి, కులానికి చోటు లేని క్రైస్తవ్యం స్థాపించాలి. ఇదే క్రీస్తు శిలువ మరణం వెనుకున్నటువంటి రహస్యం. గట్టిగా హల్లెలూయా. కుల వ్యవస్థకు చోటు లేని క్రైస్తవ్యాన్ని స్థాపించాలి. ఇదే కైప శిలువ మార్గం మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం. బిడ్డలారా, నేను ఎప్పుడు చెప్తా కదా, బలి పశువు బలిపీఠం దగ్గర వధించబడటానికి తీసుకొచ్చినప్పుడు యాజకుడు దాన్ని చంపి దాని తోలు వలుస్తాడు. తోలు వలిసిన తర్వాత గొర్రెనో మేకనో వేలాడదీస్తాడు. తోలు వలిసిన తర్వాత వేలాడదీయబడినటువంటి ఆ జంతువు యొక్క శరీరాన్ని చూసి అది మేకో గొర్రెో ఎవడైనా చెప్పగలడా? చర్మం వలిచిన తర్వాత అది మేకో గొర్రెో పొట్టేలో మేకపోతో ఎవడు చెప్పలేడు. ఎందుకు చెప్పలేమంటే దాని తోలు వలవబడింది కనుక. నా ప్రభు బిడ్డలారా, క్రీస్తు బలిపీఠానికి ఓ క్రైస్తవుడు వచ్చిన తర్వాత నీ కులపు తోలు వలవబడాలి, నీ జాతి తోలు వలవబడాలి. ఒకప్పుడు మేకవై ఉండొచ్చు, మేకపోతు అయి ఉండొచ్చు, గొర్రెవై ఉండొచ్చు, గొర్రెబోతువై ఉండొచ్చు. ఏ బోతువైనా నీ జాతి, నీ వర్గం, నీ కులం, నీ ప్రాంతీయతత్వం అనే తోలు వలవబడితే ఆ బలి నా దేవునికి అంగీకారంగా ఉంటుంది. గెత్సెమనే తోట నుండి అన్న యొద్ద నుండి తర్వాత ఎక్కడికి? తతిమ విషయాలు తర్వాత సెషన్లో విందాం. అందరూ కళ్ళు